మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కలకలం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దేశవ్యాప్తంగా కలకలం రేపగా తాజాగా డ్రగ్స్ పార్టీ కాల్పుల ఘటనతో మరోసారి సంచలనంగా మారింది. వివరాల ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో శనివారం రాత్రి ఈగల్ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి మొదట ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు నేరుగా ఈగల్ బృందంపై 3 రౌండ్ల కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి గందరగోళానికి దారి తీయడంతో స్పెషల్ ఆపరేషన్ టీం సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి సోదాలు చేయగా సోదాల్లో 2 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్ లభించినట్లు తెలిపారు. కాగా రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి లైసెన్స్డ్ తుపాకీతో కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. తుపాకీ రితేష్ రెడ్డిదే అయినప్పటికీ ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అక్కడ మొత్తం 9 మంది పురుషులతో పాటు ఒక మహిళ డ్రగ్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మొరగాని రమేష్, వి శ్రావణ్ కుమార్, నల్లప్రేణి విజయ్ కృష్ణ, రితీష్ రెడ్డి, నివిత్ శర్మ తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరంతా 3 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ కు డ్రగ్స్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని, రోహిత్ రెడ్డితో పాటు మరికొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కాగా డ్రగ్ పార్టీలో కాల్పులు జరపడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. ఎవరిని భయపెట్టడానికి కాల్పులు జరిగాయని కోణంలో ఫోరెన్సిక్ టీం అధిక ఆధారాలు సేకరిస్తుంది. కాగా ఫామ్ హౌస్ ను తమ ఆధీనంలో తీసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ లోకి ఎవరు వచ్చారు, పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, అసలు పార్టీ ఎవరు అరేంజ్ చేశారు, వీరంతా కేవలం పార్టీ కోసమే ఇక్కడ సమావేశమయ్యారా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల కోసం సీసీటీవీ ఫుటేజ్ డివిఆర్ ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ పాలన హయాంలోనే డ్రగ్స్ దందా ఎక్కువైందని అధికార పార్టీ ఆరోపించడమే కాకుండా దానికి ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో పట్టుబడడం బీఆర్ఎస్ కు మింగుపడని అంశంగా మారిందని చెప్పొచ్చు.